హలీం గింజల సీక్రెట్ ప్రయోజనాలు. ఐరన్ అండ్ కాల్షియం పవర్ ఫుడ్ హలీం గింజలు. చాలా మంది ఈ పేరు విన్నప్పటికీ వీటి అసలు శక్తి గురించి పూర్తిగా తెలియదు. కొందరు వీటిని గార్డెన్ క్రష్ సీడ్స్ అంటారు, మరికొందరు ఆలివ్ గింజలు అని పిలుస్తారు. కానీ ఆరోగ్యపరంగా చూస్తే ఇవి చిన్న గింజల్లో దాగిన మహా పోషక శక్తి అని చెప్పాలి. మన పాత తరం పెద్దలు వీటిని ప్రసవం తర్వాత మహిళలకు ఎక్కువగా ఇచ్చేవారు. బలహీనత, రక్తహీనత, జాయింట్ నొప్పులు ఉన్న వారికి సూచించేవారు. కానీ కాలక్రమేణా ఈ గింజల విలువను మనం మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో హలీం గింజలు మళ్ళీ ప్రాముఖ్యత పొందుతున్నాయి. హలీం గింజల్లో ముఖ్యంగా ఐరన్, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఏ వంటి అనేక పోషకాలుంటాయి. ముఖ్యంగా ఐరన్ పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఇవి ఎంతో ఉపయోగకరం. మహిళల్లో, ముఖ్యంగా యువతుల్లో మరియు గర్భిణీల్లో ఐరన్ లోపం సాధారణ సమస్య. హలీం గింజలను సరైన విధంగా తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడే అవకాశం ఉంది. అయితే ఇవి ఔషధం కాదు, పోషకాహారం మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇంకా ఒక ముఖ్యమైన అంశం కాల్షియం. ఎముకల బలం కోసం కాల్షియం చాలా అవసరం. చిన్నపిల్లల ఎదుగుదలలో, పెద్దల ఎముకల బలహీనత తగ్గించడంలో, మోనోపాజ్ తర్వాత మహిళల్లో వచ్చే ఆస్టియోపారోసిస్ సమస్యలు తగ్గించడంలో కాల్షియం చాలా కీలకం. హలీం గింజల్లో ఉన్న కాల్షియం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా పాలు తాగని వారు, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నవారు ప్రత్యామ్నాయంగా ఈ గింజలను ఆహారంలో చేర్చుకోవచ్చు. హలీం గింజల్లో ఉన్న ప్రోటీన్ కూడా గమనించదగింది. శాకాహారులకు ఇది ఒక మంచి ప్రోటీన్ సోర్స్. కండరాల నిర్మాణం, శరీర పునరుద్ధరణ ప్రక్రియలకు ప్రోటీన్ చాలా అవసరం. చిన్న గింజలే అయినప్పటికీ వీటిలో ఉన్న పోషక సాంద్రత అధికంగా ఉంటుంది. అందుకే వీటిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఫైబర్ పరంగా కూడా హలీం గింజలు ప్రయోజనకరం. జీర్ణక్రియ మెరుగుపడడానికి ఫైబర్ అవసరం. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఇవి సహాయపడతాయి. గింజలను నీటిలో నానబెడితే అవి జెల్ లాంటి పదార్థంగా మారుతాయి. ఇది గట్ హెల్త్ కు మేలు చేస్తుంది. అంతేకాకుండా ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉండటానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు పరిమిత మోతాదులో తీసుకుంటే లాభం పొందవచ్చు. మహిళల ఆరోగ్యానికి హలీం గింజలు ప్రత్యేకంగా ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రసవం తర్వాత శరీర బలం తిరిగి పొందటానికి పాతకాలంలో లడ్డూ రూపంలో ఇచ్చేవారు. హార్మోన్ల సమతుల్యతకు కూడా ఇవి కొంత మద్దతు ఇస్తాయని అంటారు. అయితే దీనిపై స్పష్టమైన వైద్య సలహా తీసుకోవడం మంచిది. హలీం గింజలను ఎలా తీసుకోవాలి అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. సాధారణంగా ఒక టేబుల్ స్పూన్ గింజలను రాత్రి ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటితో పాటు తీసుకోవచ్చు, లేదా పాలలో కలిపి తాగవచ్చు. కొందరు వీటిని లడ్డూలలో, స్మూతీలలో, పాయసంలో కలిపి తీసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం అంత మంచిది కాదు. రోజుకు 1 లేదా 2 స్పూన్లు సరిపోతాయి. ఇవి తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా చాలా అవసరం. గర్భిణీలు వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. థైరాయిడ్ లేదా ఇతర హార్మోన్ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా ముందుగా డాక్టర్ను సంప్రదించాలి. అధిక మోతాదులో తీసుకుంటే కడుపుబ్బరం లేదా అసౌకర్యం కలగవచ్చు. మొత్తం మీద చూస్తే హలీం గింజలు చిన్నవైనా వీటిలో దాగి ఉన్న పోషక విలువ చాలా ఎక్కువ. మన వంటగదిలో సులభంగా చేర్చుకోవచ్చు. ఖరీదైన సప్లిమెంట్స్ అవసరం లేకుండా సహజ ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, ప్రోటీన్ పొందవచ్చు. కానీ ఏదైనా ఆహారం లాగే మితంగా తీసుకోవడం మరియు సమతుల ఆహారంతో కలిపి వాడటం ముఖ్యం. ఆరోగ్యం అనేది ఒక్క రోజులో రాదు. ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న సరైన నిర్ణయాల ఫలితం. హలీం గింజలు కూడా అలాంటి ఒక చిన్న కానీ ప్రభావవంతమైన ఎంపిక. సరైన అవగాహనతో సరైన మోతాదులో తీసుకుంటే ఈ గింజల ప్రయోజనాలు మనకు ఉపయోగపడతాయి. ఆరోగ్యకరమైన జీవన శైలికి సహజ ఆహారాలే బలమైన పునాది.